మనం ఇళ్లలో పప్పులు, కందులు, శనగలు వండేటప్పుడు ఎక్కువసార్లు నేరుగా వండేస్తుంటాం. కానీ మీకు తెలుసా, కేవలం నానబెడితే ఎంత ఆరోగ్య ప్రయోజనం ఉంటుందో? ఎందుకు నానబెట్టాలి? అజీర్తి, గ్యాస్ తగ్గుతుంది. సోక్ చేయడం వల్ల ఫీటేట్స్ మరియు అలిగోసాకరైడ్స్ తగ్గుతాయి. పోషకాలు ఎక్కువగా శరీరానికి అందుతాయి, ముఖ్యంగా ఐరన్, జింక్, కాల్షియం శోషణ మెరుగవుతుంది. రుచి మరియు టెక్స్చర్ మెరుగవుతుంది. ఎంతసేపు నానబెట్టాలి? పసుపు పప్పు, మినుములు 30 నిమిషాలు. శనగలు, చిక్పీస్ 6 నుండి 8 గంటలు లేదా ఓవర్నైట్. రాజ్మా, కిడ్నీ బీన్స్ 8 నుండి 10 గంటలు. సోయాబీన్ 8 గంటలు. చిన్నపిల్లలకు ఎలా ఇవ్వాలి? పూర్తిగా ఉడికించిన పప్పు, కందు ముద్దగా చేసి ఇవ్వాలి. శనగ, రాజ్మా లాంటివి 1 సంవత్సరం పైబడిన పిల్లలకు మాత్రమే, మొదట చిన్న మోతాదులో వండిన తర్వాతే ఇవ్వాలి. రా లేదా సగం ఉడికిన పల్సెస్ చిన్నారులకు హానికరం. మందులు ఎప్పుడు వాడాలి? సాధారణంగా నానబెట్టి వండిన పల్సెస్ వల్ల గ్యాస్ తక్కువ అవుతుంది. ఇంకా గ్యాస్, అజీర్తి ఉంటే, జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు జీలకర్ర, ఇంగువ, హీంగ్ వేసుకుని వండాలి. చిన్న టిప్స్: నానబెట్టిన నీటిని పారబెట్టి తాజా నీటితో వండితే గ్యాస్ ఇంకా తగ్గుతుంది. కొంచెం ఉప్పు లేదా నిమ్మరసం సోక్ చేసిన తర్వాత వేయడం రుచి పెంచుతుంది. వండిన పల్సెస్ ఫ్రిడ్జ్లో 24 గంటల్లోనే వాడుకోవాలి. మరి ఇకమీదట పప్పులు వండే ముందు కేవలం నానబెడితే చాలు. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే అజీర్తి తగ్గి ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.